హలో ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఎలా వచ్చింది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంది, నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఎలా ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేస్తే స్కోరింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉందనేది డీటెయిల్ చెప్తాను. చివరి దాకా చూడండి. అలాగే ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏ టాపిక్స్ నుంచి లేదా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, పేపర్ ఎట్లా వచ్చిందని. మీరు రాసిన వాళ్ళు లైవ్గా కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను చెప్పడం కాదు, మీరు చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నాను. మీరు లైవ్గా చెప్తే మిగతా వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మ్యాథ్స్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందని అంటున్నారు. లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాథ్స్ చాలామంది ఎవరైతే ఫస్ట్ మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళు టైం అనేది అక్కడే చాలా వరకు కన్జ్యూమ్ అయిపోయింది. అలాగే ఒకవేళ మ్యాథ్స్ మీరు ఫస్ట్ చేసి ఉంటే మీకు ప్రాబ్లం వచ్చినా, ఆన్సర్ వచ్చినా రాకపోయినా అక్కడ మీ మైండ్ అనేది టైర్డ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏమైనా మ్యాథ్స్కి సంబంధించి కానీ లేదా ఫిజిక్స్లో ప్రాబ్లమేటిక్ చేయాలంటే మీ మైండ్ అనేది మీకు అంతగా సపోర్ట్ చేయదు. 3 hours మీరు కంటిన్యూస్గా చేయాలి కాబట్టి ఫస్ట్ టైం మ్యాథ్స్ చేస్తే మీకు మినిమం 1 hour మ్యాథ్స్ చేయడానికే సరిపోతుంది. 1 hour మినిమం, 1.5 hour కావచ్చు, 2 hours కావచ్చు 80 క్వశ్చన్స్ చేయడానికి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకి మోడరేట్ లెవెల్, కెమిస్ట్రీ కొంచెం అన్నిటితో పోల్చుకుంటే కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది. మెయిన్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, జస్ట్ ఫార్ములా ఎంట్రీ చేస్తే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, ఇలా కెమిస్ట్రీలో రావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయేవాళ్ళు, నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి మెయిన్ సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి, ఆ తర్వాత ఫిజిక్స్ చేయండి, లాస్ట్కి మ్యాథ్స్ చేయండి. మీకు ఇలా ఫాలో కావడం వల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్ మీరు లాస్ట్కి చేస్తారు కాబట్టి కెమిస్ట్రీలో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి. పెద్దగా ప్రాబ్లమేటిక్ అంటే మ్యాథ్స్ లాగా ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫిజిక్స్ కూడా మనకి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఫిజిక్స్ చేయండి. నెక్స్ట్ లాస్ట్కి మ్యాథ్స్ చేయండి. ఎందుకంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్, చిన్న లాజిక్ ఉన్న క్వశ్చన్స్ని మీరు మిస్ అవుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే. పేపర్ ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ చేయాలి, ఆ తర్వాత మోడరేట్ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ చేయాలి, ఆ తర్వాత మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్, మార్క్ ఫర్ యూ పెట్టుకున్న క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన క్వశ్చన్స్ చేయండి. లెంతీ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆ లెంతీ క్వశ్చన్ దగ్గర ఆగిపోయి టైం అక్కడ వేస్ట్ చేయకండి. ఆ క్వశ్చన్ రాలేదు, ఆ క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకుంటానంటే దాన్ని స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా ఏదైనా మీకు ఎక్కువ టైం తీసుకుంటుందనంటే ఆ క్వశ్చన్ని అక్కడే స్కిప్ చేయండి. లేదు మీకు ఆన్సర్ వస్తుంది అనుకుంటే లాస్ట్లో చేయండి, మార్క్ ఫర్ రివ్యూ పెట్టేయండి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టి లాస్ట్లో చేయండి. 160 క్వశ్చన్స్ ఫస్ట్ చూడండి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ చేయండి, ఆ తర్వాత మీకు మోడరేట్ లెవెల్ అనిపించినవి చేయండి. లాస్ట్కి మీకు ఏమైనా చీట్ కోడ్స్ కానివ్వండి, ఏమైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. మీకు లెంతీ క్వశ్చన్స్ కానివ్వండి, ఇలా ఆడ్ వన్ అవుట్ డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ ఎలిమినేట్ చేయడం కానివ్వండి, ఇలా ఇవి చేయండి. చీట్ కోడ్స్ మ్యాక్సిమం లాస్ట్కి అప్లై చేయడానికి ట్రై చేయండి, ఫస్ట్ నుంచే చీట్ కోడ్స్ అనేది ట్రై చేయొద్దు. ఓకేనా. ఫస్ట్ మీకు ఎంత సబ్జెక్ట్ వస్తుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయో అవి చేయండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఆ తర్వాత కొంచెం డౌట్ ఉన్నాయి చేయండి, ఆ తర్వాత లాస్ట్కి చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఫస్ట్ ఎట్టి పరిస్థితిలో మీరు మ్యాథ్స్ అనేది టచ్ చేయొద్దు. ఇది నా సజెషన్. మీకు ఒకవేళ మ్యాథ్స్ వస్తుంది అనుకుంటే మ్యాథ్స్ చేయండి, కానీ మ్యాక్సిమం మ్యాథ్స్ అనేది లాస్ట్కి చేయడానికి ట్రై చేయండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్ చేయండి. ఓకేనా. ఇది రేపు రాయబోయే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.